ఒకప్పుడు సముద్రం దాటాలంటేనే ప్రాణాల అరచేతిలో పెట్టుకోవాలి. అట్లాంటి రోజుల్లో మన భారతదేశం నుంచే ఒక సామ్రాజ్యం అసలు ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండానే వేల కిలోమీటర్ల సముద్రాన్ని శాసించింది. నమ్మగలరా? అదెలా సాధ్యమైంది? ఇది చోళుల కథ, హిందూ మహాసముద్రపు అసలైన రాజుల కథ. సో ఈ విశ్లేషణలో మనం ఛేదించబోయే చిక్కుముడి ఇదే. ఆలోచించండి, మధ్యయుగంలో ఒక రాజ్యం, కనీసం దిక్సూచి కూడా సరిగ్గా లేని రోజుల్లో, జీపీఎస్ లాంటివి ఊహకు కూడా అందని కాలంలో ఏకంగా 3000 కిలోమీటర్ల సముద్రాన్ని దాటి వాళ్ల పవర్ని ఎలా చూపించగలిగింది? దీని వెనకున్న అస్సలు మ్యాటరేంటి? చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ల పవరేంటో చెప్పడానికి. 11వ శతాబ్దంలో బంగాళాఖాతమనేది ఒక సముద్రం కాదు, అదొక చోళుల చెరువు. అబ్బా, వింటుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి కదా! అంటే ఆ సముద్రంలో ప్రతి కెరటం వాళ్ల కంట్రోల్లోనే ఉండేదన్నమాట. అసలు చోళుల సామ్రాజ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక పదం గురించి తెలుసుకోవాలి. అదే థాలసోక్రసీ. సింపుల్గా చెప్పాలంటే ఒక రాజ్యం యొక్క అసలు బలం భూమిమీద సైన్యంలో కాదు, సముద్రం మీద వాళ్ల నావీ చేతిలో ఉండటం. చోళులు భారతదేశంలోనే మొట్టమొదటి కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థాలసోక్రసీని నిర్మించారు. అద్భుతం కదా! మరి ఇంత పవర్కు పునాది ఎక్కడ పడింది? వాళ్ల అసలు ఆయుధమేంటి? ఆ రహస్యాన్ని ఛేదించాలంటే మనం వాళ్ల నావీ గురించి తెలుసుకోవాల్సిందే. చోళులు కట్టింది ఏదో మామూలు నావీ కాదండోయ్, అది ఒక బ్లూ వాటర్ నేవీ. అంటే ఏంటి? జస్ట్ మన తీరాన్ని కాపాడుకునే ఆర్మీ కాదు, సముద్రం మధ్యలోకి దూసుకెళ్లి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు గుండెల్లో వణుకు పుట్టించగల సత్తా ఉన్న నావీ అది. ఇక చూడండి, ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. వాళ్ల షిప్స్, అది కూడా 1000 ఏళ్ల క్రితం. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, చాలా స్పెషల్ స్ట్రాంగ్ కలపను వాడేవాళ్లు. సెకండ్, ఆ కలప పాడవకుండా ఉండటానికి కాపర్ షీటింగ్. థర్డ్, స్పీడ్ కోసం పెద్ద పెద్ద తెరచాపలు. ఇక ఫైనల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ నక్షత్రాలను లెక్కలను చూసి దారిని కనుక్కునే వాళ్ల టెక్నిక్ అన్బిలీవబుల్. సరే, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మరి దీని వాళ్ళు ఎక్కడ వాడారు? ఇప్పుడు మనం ఒక హై స్టేక్స్ మిషన్లోకి వెళ్తున్నాం. చరిత్రలో నిలిచిపోయిన ఒక సముద్రపు దండయాత్ర. ఆ కథేంటో చూద్దా? ఇప్పుడు సీన్లోకి 2 పెద్ద పవర్ సెంటర్ అయ్యాయి. ఒకవైపు మన చోళ సామ్రాజ్యం, వాళ్ల గోలేంటంటే చైనాతో డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవాలి. మరోవైపు ఇండోనేషియా, మలేషియా ప్రాంతానికి చెందిన శ్రీవిజయ సామ్రాజ్యం. వాళ్ల ప్లాన్ ఏంటంటే ఆ ట్రేడ్ రూట్ మొత్తాన్ని కంట్రోల్ చేసి అందరి దగ్గర ట్యాక్స్ వసూలు చెయ్యాలి. సో ఇక్కడ క్లాష్ తప్పదు. ఆ సంవత్సరం క్రీస్తు శకం 1025, చరిత్ర గతిని మార్చేసిన సంవత్సరం. అప్పుడు చక్రవర్తి రాజేంద్ర చోళుడు ఒక సాహసానికి ఒడిగట్టాడు. చరిత్రలో ఎవరూ ఊహించని పని చేశాడు. తన నావీతో ఏకంగా 3000 కిలోమీటర్లు ఓపెన్ ఓషన్లో ప్రయాణించి నేరుగా శ్రీవిజయ సామ్రాజ్యం గుండె మీద దాడి చేశాడు. ఇది జస్ట్ మైండ్ బ్లోయింగ్ మిలిటరీ మూవ్. అందుకే చరిత్రకారులు దీన్ని ప్రాచీన ప్రపంచపు సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఎందుకంటే వాళ్ల టార్గెట్ క్లియర్, ప్లానింగ్ పక్కా, అటాక్ పర్ఫెక్ట్. వాళ్ల షిప్స్, నావిగేషన్ స్కిల్స్ అన్నీ కలిసి శ్రీవిజయ సామ్రాజ్యాన్ని నిలువునా ముంచేశాయి. సరే, సముద్రాల మీద ఇంత డామినేషన్ చూపించాలంటే దాని వెనుక విపరీతమైన డబ్బు, పవర్ ఉండాలి కదా! మరి ఆ సంపద, ఆ అధికారం చోళులకు ఎక్కడ్నించి వచ్చింది? దాని సమాధానం రాళ్లలో దాగుంది. ఇదిగో, ఇదే బృహదీశ్వర ఆలయం. ఇది జస్ట్ ఒక గుడి కాదు, ఇది చోళుల పవర్కి, వాళ్ల సంపదకు, వాళ్ల ఇంజనీరింగ్ టాలెంట్కి నిలువెత్తు సాక్ష్యం. రాళ్లతో చెక్కిన ఒక పర్మనెంట్ రికార్డ్ లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, ఈ టెంపుల్ కట్టడానికి వాడిన గ్రానైట్ బరువు ఎంత అనుకుంటున్నారో? 130,000 టన్నులు. అంటే అక్షరాలా ఒక చిన్న కొండను పెకిలించి తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టు. అంతే అనుకుంటున్నారా? ఇంకా ఉంది. ఆలయం పైన ఆ గోపురం మీద ఒకే ఒక రాయి ఉంటుంది గదా, ఆ కుంభం, దాని బరువు 80 టన్నులు. అంటే సుమారుగా ఒక 15 ఏనుగుల బరువనమాట, ఒకే ఒక్క రాయి. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ గుడి కట్టిన చోట చుట్టూ 60 కిలోమీటర్ల వరకు ఒక్కటంటే ఒక్క గ్రానైట్ క్వారీ కూడా లేదు. జీరో. అసలు లేనేలేదు. సో ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తుంది. క్రేన్లు లేవు, మోడర్న్ మెషినరీ లేదు, మరి అంత పెద్ద కొండంత గ్రానైట్ని అంత దూరం ఎలా తీసుకొచ్చారు? పోనీ అదెలాగో తెచ్చారనుకుందాం.
80 టన్నుల బరువున్న రాయిని 200 అడుగుల పైకి ఎలా ఎత్తారు? ఇది జస్ట్ ఇంజనీరింగ్ మిరాకిల్ కాదు, ఇది మనిషి తలుచుకుంటే ఏం చేయగలడో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యుద్ధాలు అయిపోయాయి, రాజ్యాలు పోయాయి, కాని ఆలయాలు మాత్రం నిలిచాయి. మరి చోడుల లెగసీ సంగతేంటి? అది కేవలం రాళ్లలో, కథల్లోనే ఆగిపోలేదు. వాళ్ల ప్రభావం ఒక ఎకోలాగా సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆ చోళల చెరువు అని పిలుచుకున్న సముద్రాన్ని వాళ్లు సముద్రపు సిల్క్ రోడ్గా మార్చేశారు. స్పైసెస్, జెమ్స్, సిల్క్ ఇలా ఆ రూట్లో జరిగే వరల్డ్ ట్రేడ్ మొత్తం వాళ్ల కంట్రోల్లోకొచ్చింది. చైనాతో డైరెక్ట్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకుని వాళ్ల ఎకనామిక్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించారు. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. చోళులు సాధించింది కేవలం కత్తితో వచ్చిన గెలుపు కాదు, అది ఒక సాఫ్ట్ పవర్ విక్టరీ. వాళ్ల కల్చర్, వాళ్ల ఆర్ట్, వాళ్ల ట్రేడ్ ఇవే వాళ్ల అస్సలైన ఆయుధాలు. వాటితోనే మిగతా రాజ్యాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్కి ప్రూఫ్స్ కావాలా? కంబోడియాలోని ఫేమస్ అంకోర్ వాట్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో చోళల స్టైల్ కనిపిస్తుంది. ఇంకా ఇండోనేషియా నేషనల్ సింబల్ అయిన గరుడ వెనుక కూడా చోళల ముద్రే ఉంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు సౌత్ ఈస్ట్ ఏషియా కల్చరల్ డిఎన్ఏనే మార్చేశారన్నమాట. సరే, చివరిగా ఒక ప్రశ్న. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆల్మోస్ట్ ప్రపంచాన్ని రూల్ చేసేంత పవర్ ఉన్న చోళుల గురించే మనలో చాలా మందికి పెద్దగా తెలీదు. అలాంటప్పుడు చరిత్ర పుస్తకాల్లో మనం పట్టించుకోకుండా వదిలేసిన ఇంకా ఇలాంటి గొప్ప కథలు ఎన్నెన్ని ఉన్నాయో కదా.